హలో, వెల్కమ్ టు బైట్ బడీ. ఈరోజు టాలీ ప్రైమ్‌లో నేనొక చిన్న ప్రాబ్లమ్‌ని తీసుకొని, ఆ ప్రాబ్లమ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఇది మనం సెకండ్ ప్రాబ్లమ్ కాబట్టి ఈ ప్రాబ్లమ్ ఎలా ఉంటుంది, అందులో ఉండే ట్రాన్సాక్షన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్‌లో మెయిన్‌గా ఏంటి అంటే, ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్‌కి మనం మనీని ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు, అంటే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలో ఆ కంపెనీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్‌కి ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు అది ఎలా ఉంటుందనేది ఈ ప్రాబ్లమ్‌లో మెయిన్‌గా ఉంటుందన్నమాట. సరే, మరి ఆ ప్రాబ్లమ్ చేసే ముందు మనం చేయాల్సిందేంటంటే ఫస్ట్ కంపెనీని అయితే క్రియేట్ చేయాలి కదా! ఫస్ట్ నేను కంపెనీ అయితే క్రియేట్ చేసినాను. ఆల్ట్ F3 ప్రెస్ చేస్తున్నాను. ఆల్ట్ F3 ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అప్ యారో యూజ్ చేస్తున్నాను. అండ్ వచ్చేసి క్రియేట్ కంపెనీ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ కంపెనీకి పేరు వచ్చేసి ప్రాబ్లమ్ 2 అని ఇస్తున్నాను. అండ్ మెయిలింగ్ నేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంచేస్తున్నాను. ఇక్కడ సంథింగ్ ఒక డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ స్టేట్ వచ్చేసి తెలంగాణ. ఇక్కడ పిన్ కోడ్ అవన్నీ డీటెయిల్స్ మనం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. లేదంటే స్కిప్ చేసి కూడా మనం తర్వాత ఎంటర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మే 1, 2026 అని ఇస్తున్నాను. ఓకే. అండ్ ఇక్కడ బేస్ కరెన్సీ సింబల్ రూపీ సింబలే ఉంటుంది. ఫార్మల్ నేమ్ ఐఎన్ఆర్ అనమాట. అండ్ ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేసి యాక్సెప్ట్ చేస్తున్నాను. సో కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత కొన్ని సెట్టింగ్స్ కూడా అడుగుతుందని మనకు తెలుసు. ఇక్కడ మెయింటైన్ అకౌంట్స్ ఎస్ అని కావాలి. నాకు ఎనేబుల్ బిల్ వైజ్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకైతే అవసరం లేదు. ఎన్ ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇన్వెంటరీకి రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ కూడా ఏమీ లేవు కాబట్టి ఎన్ ఇచ్చేస్తున్నాను. తర్వాత జిఎస్టీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ కూడా ఏమీ లేవు. పర్చేజెస్ సేల్స్ ఏం లేవు కాబట్టి జిఎస్టీ కూడా ఏం లేదు. సింపుల్గా నేను సేవ్ చేసేస్తున్నాను. అండ్ ఎన్ ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. టీడీఎస్ కూడా ఏం లేదు. సింపుల్గా యాక్సెప్ట్ చేసేస్తున్నాను. సో ఇలా నేను అన్ని కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాబ్లమ్ 2 అనే కంపెనీ ఇక్కడ యాక్టివేట్ అయిపోయింది. సరే, ఇక్కడ కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, మనం ఈ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన మనం లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఒక్కొక్క ట్రాన్సాక్షన్లో మనకి 2 బేసిక్ అకౌంట్స్ ఉంటాయి. ఆ 2 అకౌంట్స్కి సంబంధించి ఆ 2 అకౌంట్స్ని మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో వాటిని ఇక్కడ లెడ్జర్స్ క్రియేషన్ అని అంటాం. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనకి మిస్టర్ శేఖర్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 4 lakhs రూపీస్ అని ఉంది. అంటే ఇందులో ఉన్న 2 అకౌంట్స్ ఏంటంటే మిస్టర్ శేఖర్ క్యాపిటల్ అకౌంట్ అండ్ క్యాష్ అకౌంట్ అనమాట. మిస్టర్ శేఖర్ క్యాపిటల్ అకౌంట్ అనేది ఇక్కడ తీసుకుంటాం. అండ్ క్యాష్ అకౌంట్ అనేది మనకు ఆల్రెడీ ఉంటుంది. మనం మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో మిస్టర్ శేఖర్ క్యాపిటల్ అకౌంట్ అనేది తీసుకుంటారు. సో ఫస్ట్ ఇక్కడ మనం ఎందులోకి వెళ్ళాలంటే మాస్టర్స్లో క్రియేట్లోకి వెళ్ళాలి. మనం లెడ్జర్స్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి క్రియేట్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనం లెడ్జర్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడ మనం లెడ్జర్ నేమ్ మీరు ఏమైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో లెడ్జర్ ఏంటంటే మిస్టర్ శేఖర్ క్యాపిటల్ అకౌంట్. సో ఈ అకౌంట్ని నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అండర్ గ్రూప్ వచ్చేసి మనకి క్యాపిటల్ అకౌంటే ఉంటుంది, రైట్. అండ్ ఇక్కడ నేను సేవ్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ క్యాష్ అకౌంట్ అనేది మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక అకౌంట్ ఒక్కసారి క్రియేట్ చేస్తే సరిపోతుంది. ఒక అకౌంట్ ఉంటే మనకి సరిపోతుంది అనమాట. అందులో దానికి రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్ని మనం రికార్డ్ చేసుకోవచ్చు ఆర్ ఎంటర్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద ఫస్ట్ ట్రాన్సాక్షన్. ఆ తర్వాత క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఎస్బీఐ. సో ఇందులో ఉన్న 2 అకౌంట్స్ ఏంటంటే ఒకటి క్యాష్ అకౌంట్, రెండోది ఎస్బీఐ అకౌంట్. సో క్యాష్ అకౌంట్ ఆల్రెడీ ఉంటుందని చెప్పాను, మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఎస్బీఐ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ నేను ఎస్బీఐ అకౌంట్ అనేది నేను క్రియేట్ చేస్తాను. దీనికి మనకి అండర్ గ్రూప్ ఏమొస్తుందంటే సింపుల్గా బ్యాంక్ అకౌంట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, స్విఫ్ట్ కోడ్, తర్వాత ఈ బ్రాంచ్. సో ఆ డీటెయిల్స్ అన్ని మనం ఇక్కడ ఇవ్వచ్చు. తర్వాత సింపుల్గా సేవ్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కనుక చూస్తే మనకి నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏముంది, మళ్ళీ ఇక్కడ కూడా క్యాష్ని డిపాజిట్ చేస్తున్నాం. కాకపోతే ఈసారి మనకి ఇంకొక అకౌంట్లో, అంటే మన అకౌంటే హెచ్డిఎఫ్సి అకౌంట్లో మనం క్యాష్ అనేది డిపాజిట్ చేస్తున్నాం. సో ఒకటి క్యాష్ అకౌంట్, రెండోది హెచ్డిఎఫ్సి అకౌంట్. కాబట్టి ఇక్కడ మనం హెచ్డిఎఫ్సి అకౌంట్ అనేది మనం క్రియేట్ చేయాలి. క్యాష్ అకౌంట్ అనేది ఆల్రెడీ ఉంటుంది. హెచ్డిఎఫ్సి అకౌంట్ అనేది ఇప్పుడు నేను క్రియేట్ చేస్తున్నాను. హెచ్డిఎఫ్సి అకౌంట్ ఇది కూడా మనకి అండర్ గ్రూప్ బ్యాంక్ అకౌంట్స్ కిందనే వస్తుంది. అండ్ ఇక్కడ మనం బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి మనం సేవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ నేనేమి ఇవ్వట్లేదు, ఓకే. తర్వాత క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఆంధ్ర బ్యాంక్. సో వీ హ్యావ్ వన్ మోర్ అకౌంట్, ఇంకొక అకౌంట్ కూడా ఉంది మనకి, దట్ ఈస్ ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ అనమాట.
కాబట్టి ఇక్కడ సింపుల్గా నేను ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ అనేది ఇక్కడ నేను క్రియేట్ చేస్తున్నా. ఆంధ్ర బ్యాంక్ అకౌంట్, ఇది కూడా అండర్ గ్రూప్ బ్యాంక్ అకౌంట్స్ కిందనే వస్తుందన్నమాట. ఓకే, సింపుల్గా నేను అకౌంట్స్ అన్నీ క్రియేట్ చేసేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఫర్నిచర్ పర్చేజ్డ్ త్రూ బ్యాంక్. సో ఇందులో ఉన్న 2 అకౌంట్స్ ఏంటంటే ఒకటి ఫర్నిచర్ అకౌంట్, రెండవది ఎస్బీఐ అకౌంట్. ఓకే, సో ఫర్నిచర్ అకౌంట్, ఎస్బీఐ అకౌంట్. ఎస్బీఐ అకౌంట్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసాము కాబట్టి ఇక్కడ ఇంకొక అకౌంట్ ఏంటి అంటే ఫర్నిచర్ అకౌంట్ క్రియేట్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ ఫర్నిచర్ అకౌంట్ అనేది నేను క్రియేట్ చేస్తాను. ఓకే, ఫర్నిచర్ అకౌంట్. సో ఫర్నిచర్ అనేది కంపెనీకి ఏమవుతుంది, అది మనకి కంపెనీకి అసెట్ అవుతుంది అనమాట. అసెట్లో కూడా మనకి 2 రకాల అసెట్స్ ఉంటాయి, ఒకటి ఫిక్స్డ్ అసెట్, కరెంట్ అసెట్. ఇక్కడ ఫర్నిచర్ అనేది మనకి ఫిక్స్డ్ అసెట్ కింద రాసుకుంటాం మనం. ఓకే, అప్పుడు మనం లెడ్జర్ అనేది క్రియేట్ చేసేస్తాం, ఫిక్స్డ్ అకౌంట్ అని చెప్పేసి లెడ్జర్ అనేది క్రియేట్ చేసేస్తాం. తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇక్కడ మనకి ఇంకొక అకౌంట్ ఏంటంటే ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి క్యాష్ అకౌంట్ అనమాట. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ క్యాష్ అకౌంట్. సో క్యాష్ అకౌంట్ ఆల్రెడీ మన దగ్గర ఉంది. అండ్ వచ్చేసి నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ క్రియేట్ చేస్తే సరిపోతుంది. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను. సో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి ఏమవుతుంది, కంపెనీకి ఎక్స్పెన్సెస్ అనమాట. సో ఎక్స్పెన్సెస్లో మనకి ఏంటంటే ఇక్కడ మనకి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇది ఆఫీస్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ కాబట్టి నేను ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఇన్వాయిస్ రౌండింగ్ అవసరం లేదు, నాట్ అప్లికేబులే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత సింపుల్గా డీటెయిల్స్ అనేవి ఇంకేం లేవు కాబట్టి సేవ్ చేసేస్తున్నాను. సో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అనేది అకౌంట్ ఆర్ లెడ్జర్ అనేది క్రియేట్ చేసేసాను. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి నేను ఎస్బీఐకి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేశాను. హెచ్డిఎఫ్సి అకౌంట్ ఒకటి, ఎస్బీఐ అకౌంట్ అనేది ఇంకొకటి. సో 2 అకౌంట్స్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం, ఇంక ఇక్కడ మనం క్రియేట్ చేయాల్సిన అకౌంట్స్ అయితే ఏం లేవు. ఆంధ్ర బ్యాంక్ నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ట్రాన్స్ఫర్. సో ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ ఉంది, హెచ్డిఎఫ్సి అకౌంట్ అనేది ఉంది కాబట్టి మళ్ళీ అవసరం లేదు. సో డొనేషన్ రిసీవ్డ్ త్రూ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకే, సో మనకి డొనేషన్ అనేది వచ్చింది. మనకి ఎలా ఇచ్చారంటే వాళ్ళు క్యాష్ ఇవ్వకుండా హెచ్డిఎఫ్సి బ్యాంక్ చెక్ ఇచ్చారు. ఓకే, సో డొనేషన్ రిసీవ్డ్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. హెచ్డిఎఫ్సి అకౌంట్ ఆల్రెడీ ఉంది. ఓకే, సో డొనేషన్ రిసీవ్డ్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తాను ఇప్పుడు నేను. డొనేషన్ రిసీవ్డ్ అకౌంట్. ఓకే, సో ఇది మనకు వస్తుంది కాబట్టి ఇన్కమ్ కింద తీసుకుంటాం, అది ఇన్కమ్ కూడా ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద తీసుకుంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ డొనేషన్ రిసీవ్డ్ అనేది అయిపోయింది. ఎస్బీఐ బ్యాంక్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అగైన్ ట్రాన్స్ఫర్. ఎస్బీఐ అకౌంట్ ఉంది, హెచ్డిఎఫ్సి అకౌంట్ కూడా ఉంది. ఆంధ్ర బ్యాంక్ టు ఎస్బీఐ అకౌంట్ ఆల్రెడీ మనకి 2 అకౌంట్స్ ఉన్నాయి మనకి. అండ్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఆంధ్ర బ్యాంక్. సో ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ ఉంది, క్యాష్ అకౌంట్ ఉంది. ఓకే, నేను ఇప్పటివరకు ఉన్న అన్ని ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన లెడ్జెస్ అయితే క్రియేట్ చేశాను. అండ్ ఈ ఒక్కొక్క ట్రాన్సాక్షన్లో మనకి ఆ 2 అకౌంట్స్ ఎలా ఐడెంటిఫై చేయాలో మీకు ఇంకా డౌట్ ఉంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడొచ్చు, లేదంటే మీరు సింపుల్గా కామెంట్ చేయండి, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడైతే నేను లెడ్జెస్ని క్రియేట్ చేశాను. లెడ్జెస్ని క్రియేట్ చేసిన తర్వాత సింపుల్గా ఎస్కేప్ చేసి నేను గెట్వే ఆఫ్ టాలీ మెనూకి వచ్చేస్తున్నాను. సో గెట్వే ఆఫ్ టాలీకి వచ్చాక ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ట్రాన్సాక్షన్స్లోకి వెళ్ళేసి ఓచర్స్ అనేవి ఇప్పుడు ఎంటర్ చేస్తాను. రైట్, ఇప్పుడు ఓచర్స్ అనేవి ఎంటర్ చేద్దాం. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నేను బేసిక్ ఓచర్స్ మీదనే వర్క్ చేస్తున్నాను, అంటే కాంట్రా, పేమెంట్, రిసిప్ట్. ఈ బేసిక్ 3 ఓచర్స్ కాంట్రా, పేమెంట్, రిసిప్ట్ మీదనే మనకి ఇప్పుడున్న ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఓకే, సో ఫస్ట్ మనం ట్రాన్సాక్షన్ కనుక తీసుకుంటే మిస్టర్ శేఖర్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 4 lakh రూపీస్. సో ఇక్కడ ఏం చేశాడు మిస్టర్ శేఖర్, ఏం చేశాడంటే తను 4 lakh రూపీస్ తీసుకొచ్చి కంపెనీకి ఇచ్చాడు. ఓకే, సో కంపెనీకి ఏమొస్తుంది, ఇక్కడ క్యాష్ వస్తుంది, అంటే క్యాష్ అనేది వస్తుంది కదా కంపెనీకి. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ రిసిప్ట్ అనేది తీసుకోవాలి. రిసిప్ట్ ఓచర్, కంపెనీకి క్యాష్ వస్తుంది, షార్ట్కట్కి F6. సో F6 ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత ఏమొస్తుంది, ఇక్కడ మనకి పైన ఏం సెలెక్ట్ చేసుకుంటామంటే బ్యాంక్ అకౌంట్ కానీ క్యాష్ అకౌంట్ కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ. సో ఇక్కడ క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ అనేది తీసుకోవాలి. ఆ తర్వాత ఎవరి దగ్గర నుంచి వస్తుంది, మిస్టర్ శేఖర్ క్యాపిటల్ అకౌంట్ నుంచి వస్తుంది. ఎంత అమౌంట్ వస్తుంది, దట్ ఈస్ 4 lakh రూపీస్ వస్తుంది. ఓకే, 4 lakhs అని ఇచ్చాను. తర్వాత ఎంటర్ ప్రెస్ చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనం కావాలనుకుంటే నరేషన్ రాసేసుకోవచ్చు. నరేషన్ ఇక్కడ నేనేం రాయట్లేదు అండ్ సింపుల్గా యాక్సెప్ట్ చేసి సేవ్ చేసేస్తున్నాను. ఓకే, సో ఇలా నేను ఒక ట్రాన్సాక్షన్ అయితే రికార్డ్ చేసేసాను. తర్వాత నెక్స్ట్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఎస్బీఐ. నేను ఎస్బీఐ అకౌంట్లో క్యాష్ని డిపాజిట్ చేస్తున్నా. ఎంత అమౌంట్ డిపాజిట్ చేస్తున్నా, 2 lakh రూపీస్ డిపాజిట్ చేస్తున్నా. ఓకే,
ఓకే. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఎస్బీఐ 2 lakh రూపీస్. రైట్. సో, ఇప్పుడు ఈ వోచర్ అనేది ఎందులో చేయాలి? మన దగ్గర నుంచి క్యాష్ వెళ్ళిపోతుందా అంటే వెళ్ళిపోతుంది. కానీ అది పేమెంట్ కాదు. ఎందుకంటే అది మనం వేరే వాళ్ళకి పే చేయట్లేదు. మన అకౌంట్‌లోనే మనం డిపాజిట్ చేసుకుంటున్నాం. అంటే ఇది డిపాజిట్ కాబట్టి మనకి డిపాజిట్స్ అయినా సరే, విత్‌డ్రాస్ అయినా సరే మనం ఎందులో తీసుకుంటామంటే F4 కాంట్రాలో తీసుకుంటాం. సో, F4 కాంట్రాలో తీసుకోవాలనమాట. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కాంట్రాలో తీసుకోవాలి. సరే, ఇక్కడ బ్యాంక్ గానీ, క్యాష్ కానీ వస్తది కదా మరి. ఇక్కడున్న 2 అకౌంట్స్ ఏంటి? నేను క్యాష్‌ని డిపాజిట్ చేస్తున్నా బ్యాంక్‌లో, ఎస్బీఐ బ్యాంక్‌లో. ఎంత? 2 lakh రూపీస్. మరి ఇక్కడ మనకి క్యాష్ అకౌంట్ రావచ్చు, లేదంటే ఎస్బీఐ అకౌంట్. ఈ 2 అకౌంట్‌లో ఏదో ఒకటి రావచ్చు. మరి ఇక్కడ ఏ అకౌంట్ ఇవ్వాలి అంటే, అలాంటి సిచ్యువేషన్‌లో ఇక్కడ మనకి ఇబ్బందవుతదనమాట. మరి ఇక్కడ క్యాష్ అకౌంట్ ఇవ్వాలా? లేకపోతే ఎస్బీఐ అకౌంట్ ఇవ్వాలా? అంటే సింపుల్‌గా ఆలోచిస్తే ఏంటి అంటే, మనం సింపుల్‌గా ఇక్కడ ఏం ఎంటర్ చేయాలంటే, ఏ అకౌంట్ అయితే బెనిఫిట్ అవుతదో ఆ అకౌంట్ అనేది ఇవ్వాలి. ఎప్పుడు ఈ సిచ్యువేషన్‌లో మాత్రమే. ఓకే. సో, ఇక్కడ బెనిఫిట్ అయ్యే అకౌంట్ ఏది? నేను క్యాష్‌ని ఎస్బీఐ అకౌంట్‌లో డిపాజిట్ చేస్తున్నాను. అంటే ఎస్బీఐ అకౌంట్‌లోనే కదా అమౌంట్ పెరిగేది. అదే మనకి ఇక్కడ బెనిఫిట్ అయ్యే అకౌంట్ అనమాట. కాబట్టి ఇక్కడ ఎస్బీఐ అకౌంట్ అని ఇస్తున్నాను. ఇక్కడ రిమైనింగ్ అకౌంట్ క్యాషే కాబట్టి ఇక్కడ ఇచ్చేస్తున్నాను. తర్వాత ఇక్కడ 2 lakh రూపీస్ ఎంటర్ చేసేస్తున్నాను. సో, ఇక్కడ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఎస్బీఐ 2 lakh రూపీస్ అనమాట. అది వోచర్ ఇక్కడ. సో, ఇక్కడ నేను కాంట్రాలో ఎంటర్ చేశాను. ఇక్కడ మనకి డినామినేషన్స్ అవన్నీ డీటెయిల్స్ అవన్నీ ఇవ్వచ్చు అనమాట మనం. బ్యాంక్ నేమ్ అవన్నీ డీటెయిల్స్ మనం కావాలనుకున్నప్పుడు ఇవ్వచ్చు. సో, ఇప్పుడు ఇది నేను సేవ్ చేసేసాను. ఓకే. సో, అది మనకి ట్రాన్సాక్షన్ ఇక్కడ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఎస్బీఐ 2 lakh రూపీస్. అండ్ నెక్స్ట్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఈసారి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 1 lakh రూపీస్. ఓకే. ఈసారి నేను హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో 1 lakh రూపీస్‌ని డిపాజిట్ చేస్తున్నాను. సేమ్ ఇక్కడ మనకి ఇక్కడ ఇదేంటి, నేను డిపాజిట్ చేస్తున్నా కాబట్టి కాంట్రా వోచర్‌లోనే వస్తది. సో, కాంట్రా వోచర్ ఆల్రెడీ యాక్టివ్‌గా ఉంది. ఓపెన్ చేసే ఉంది. సో, ఇప్పుడు నేను హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అంటే ఆ అకౌంట్‌లో డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ బెనిఫిట్ అయ్యే అకౌంట్ హెచ్‌డిఎఫ్‌సే కాబట్టి ఇక్కడ క్యాష్ ఇవ్వద్దు. ఇక్కడ మనకి బెనిఫిట్ అయ్యే అకౌంట్ హెచ్‌డిఎఫ్‌సి కాబట్టి హెచ్‌డిఎఫ్‌సే ఇవ్వాలి. తర్వాత ఇక్కడ క్యాష్ అని ఇవ్వాలి. తర్వాత ఇక్కడ అమౌంట్ ఎంతనో ఆ అమౌంట్ ఇక్కడ ఇచ్చేస్తే సరిపోతదనమాట. ఓకే. సో, ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఆఫ్‌కోర్స్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇవ్వచ్చు. ఓకే. సో, ఇది మనకి ఎగ్జాంపుల్ కాబట్టి నేను అన్ని డీటెయిల్స్ ఇవ్వట్లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఆంధ్ర బ్యాంక్. ఈసారి నేను ఆంధ్ర బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తున్నాను 1 lakh రూపీస్. ఓకే. సో, దానికి కూడా ఇక్కడ మనం ఏ వోచర్‌లో ఎంటర్ చేస్తామంటే కాంట్రాలోనే వోచర్ ఎంటర్ చేస్తాం. ఎందుకంటే నేను డిపాజిట్ చేస్తున్నా కాబట్టి. ఈసారి ఎందులో అంటే ఆంధ్ర బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తున్నా. ఇక్కడ క్యాష్ డిపాజిట్ చేస్తున్నా. ఆంధ్ర బ్యాంక్‌లో మనం డిపాజిట్ చేస్తే ఆ అకౌంట్‌లో డబ్బులు పెరుగుతాయి కదా! అందుకోసమే ఆంధ్ర బ్యాంక్ బెనిఫిట్ అయ్యే అకౌంట్ కాబట్టి పైన ఎంటర్ చేశాను. ఓకే. సో, ఇక్కడ ఎంత అంటే అమౌంట్ 1 lakh రూపీస్. సేమ్ 1 lakh రూపీస్ ఇక్కడ ఇచ్చేస్తున్నా. తర్వాత నేను డినామినేషన్స్ ఏమి ఇవ్వట్లేదు. సింపుల్‌గా బ్యాంక్ నేమ్ కూడా ఏమి ఇవ్వకుండా సేవ్ చేసేస్తున్నా. ఓకే. ఈ ట్రాన్సాక్షన్ కూడా మనకి ఎంటర్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఫర్నిచర్ కొంటున్నా నేను. ఓకే. నేను ఫర్నిచర్ కొన్నా. డబ్బులు ఇవ్వాలి యాక్చువల్‌గా. కానీ నేనేంటంటే డబ్బులు ఇవ్వలేదు. నేనేం చేసినా సింపుల్‌గా చెక్ ఇచ్చేసిన. ఎస్బీఐ చెక్ ఇచ్చాను. ఓకే. సో, ఇది మనకి విత్‌డ్రా కాదు అండ్ డిపాజిట్ కూడా కాదు. మనం కాంట్రాలో ఎంటర్ చేయడానికి. ఓకే. కాంట్రా వోచర్. మనకి 3 వోచర్స్ ఉన్నాయి కదా! ఈ 3 వోచర్స్‌లో కాంట్రా, పేమెంట్, రిసిప్ట్. సో, కాంట్రాలో అయితే ఏం వోచర్స్ ఎంటర్ చేయాలి? డిపాజిట్స్, విత్‌డ్రాస్. లేదు అంటే స్పెసిఫిక్‌గా బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ మనం కాంట్రా వోచర్‌లో మాత్రమే తీసుకోవాలి. అండ్ ఇక్కడ పేమెంట్ అంటే మన దగ్గర నుంచి క్యాష్ వెళ్ళిపోతే పేమెంట్. రిసిప్ట్ అంటే మనకి క్యాష్ వస్తాయి. అంటే కంపెనీకి క్యాష్ వస్తాయి. మనం అంటే కంపెనీ అనమాట. కంపెనీకి క్యాష్ వస్తే రిసిప్ట్ వోచర్‌లో ఎంటర్ తీసుకోవాలి. కంపెనీ నుంచి క్యాష్ వెళ్ళిపోతే పేమెంట్ అనమాట. సో, ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఫర్నిచర్ కొంటున్నా. ఇక్కడ క్యాష్ అంటే మొత్తానికి క్యాష్ అనేది వెళ్ళిపోతుంది. కాకపోతే అక్కడ బ్యాంక్‌లో తగ్గుతుంది అంతే డిఫరెన్స్. సో, ఇక్కడ ఫర్నిచర్ కొంటున్నా. చెక్ ఇచ్చేస్తున్నా 25,000 రూపీస్. ఓకే. సో, ఫర్నిచర్ పర్చేస్డ్ త్రూ ఎస్బీఐ 25,000. మొత్తానికైతే ఇక్కడ వెళ్ళిపోతుంది కదా క్యాష్ కాబట్టి పేమెంట్‌లో తీసుకోవాలి. సో, F5 పేమెంట్ అనేది ఇక్కడ ఓపెన్ చేయాలి. ఇక్కడ మనం క్యాష్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ఇవ్వాలి కదా! సో, ఇక్కడ మనకు బ్యాంక్ త్రూ వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ ఆ బ్యాంక్ నేమ్ ఇచ్చేసేయాలి. ఇక్కడ బెనిఫిట్ అయ్యే అకౌంట్ కాదు ఇది. ఓకే. ఇక్కడ బెనిఫిట్ లూజ్ అయ్యే అకౌంట్ గురించి ఇక్కడ ఆలోచించొద్దు. మనం అది కాంట్రా దగ్గర మాత్రమే ఆలోచించాలి. ఓకే. ఇక్కడ మనం కొంటున్నాం, ఫర్నిచర్ కొంటున్నాం. ఓకే. సో, ఫర్నిచర్ కొంటున్నాం. ఇక్కడ క్యాష్ ఇవ్వకుండా చెక్ ఇస్తున్నాం. ఓకే. ఎంత అంటే 25,000 రూపీస్‌కి. ఓకే.
సింపుల్‌గా నేను ఇక్కడ ఆ చెక్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవన్నీ ఇచ్చేసి సేవ్ చేసేసుకోవచ్చు. సో, అలా మనం ఫర్నిచర్ అనేది కొంటున్నాం అండ్ క్యాష్ అనేది వెళ్ళిపోతుంది. డైరెక్ట్‌గానో, ఇండైరెక్ట్‌గానో మొత్తానికైతే వెళ్ళిపోతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ రూ. 800. ఇక్కడ ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ ఇక్కడ త్రూ బ్యాంక్ అని ఏమి ఇవ్వలేదు. బ్యాంక్ పేరేమి ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదంటే మనం ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ క్యాష్ ద్వారా పే చేస్తున్నామని అర్థం. అంటే క్యాష్ అనేది వెళ్ళిపోతుంది సింపుల్‌గా రూ. 800 వెళ్ళిపోతుంది క్యాష్ త్రూ ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్. ఓకే. సో, ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ రూ. 800 అంటే క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి పేమెంటే. సో, ఇక్కడ మనం క్యాష్ తీసుకుంటాం. బ్యాంక్ తీసుకోవట్లేదు. క్యాష్ తీసుకుంటున్నాను. ఓకే. ఏంటి దేనికోసం ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ ఎంత అమౌంట్ అంటే రూ. 800. ఓకే. ఇక్కడ చూడండి మన దగ్గర క్యాష్ లేకున్నా కూడా మనం పే చేసేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి రెడ్ కలర్‌లో చూపిస్తుంది. అది నెగెటివ్ బ్యాలెన్స్ అని అర్థం అనమాట. ఓకే. ఇప్పుడు ఇది మనకి ట్రయల్ ప్రాబ్లమే కాబట్టి మనకంత ఎఫెక్ట్ ఏం కాదు. ఓకే. సో, సింపుల్‌గా నేను సేవ్ చేసేస్తున్నా. సేవ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ 800 పే చేసినాం. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నేను హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నుంచి ఎస్‌బీఐ బ్యాంక్‌కి రూ. 15,000ని ట్రాన్స్‌ఫర్ చేస్తున్నా. ఓకే. సో, దిస్ ఈజ్ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్‌ఫర్. ఓకే. సో, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నుంచి ఎస్‌బీఐకి. ఓకే. హెచ్‌డిఎఫ్‌సి టు ఎస్‌బీఐ బ్యాంక్‌కి రూ. 15,000 ట్రాన్స్‌ఫర్ చేస్తున్నా. ఓకే. హెచ్‌డిఎఫ్‌సి టు ఎస్‌బీఐ 15,000. సో, ఇది బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ కాబట్టి సింపుల్‌గా మనం కాంట్రా ఓపెన్ చేసుకోవాలి. కాంట్రా వోచర్ ఓపెన్ చేసుకోవాలి. సో, ఇక్కడ ఏంటి హెచ్‌డిఎఫ్‌సి నుంచి ఎస్‌బీఐకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నా. ఇక్కడ బెనిఫిట్ అయ్యే అకౌంట్ ఏంటి ఇక్కడ ఎస్‌బీఐ అన్న రావాలి. హెచ్‌డిఎఫ్‌సి అన్న రావాలి. ఓకే. సో, ఇక్కడ బెనిఫిట్ అయ్యే అకౌంట్ ఎస్‌బీఐ కాబట్టి ఇక్కడ ఎస్‌బీఐ అని ఇచ్చేస్తున్నా. తర్వాత ఇక్కడ డబ్బులు ఎందులో మైనస్ కావాలి హెచ్‌డిఎఫ్‌సిలో కావాలి. ఎంత అమౌంట్ అంటే 25,000 ఒకసారి చెక్ చేసుకుంటా నేను. ఓకే. సో, ఇక్కడ ఏంటంటే హెచ్‌డిఎఫ్‌సి నుంచి ఎస్‌బీఐకి 15,000 ట్రాన్స్‌ఫర్. హెచ్‌డిఎఫ్‌సి నుంచి ఎస్‌బీఐకి 15,000 ట్రాన్స్‌ఫర్. అందుకోసమే ఇక్కడ నేను ఒకసారి చెక్ చేశాను. ఓకే. సో, రూ. 15,000 అనేది ట్రాన్స్‌ఫర్ అయిపోయింది. ఓకే. సేవ్ చేసేసిన. ఓకే. సో, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ కూడా కాంట్రా వోచర్‌లోనే తీసుకోవాలి. ఓకే. దట్ ఈస్ అబౌట్ ద నెక్స్ట్ ట్రాన్సాక్షన్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆంధ్ర బ్యాంక్ నుంచి హెచ్‌డిఎఫ్‌సికి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నా. ఈసారి 42,000. ఓకే. సో, ఆంధ్ర బ్యాంక్ నుంచి హెచ్‌డిఎఫ్‌సికి ఇక్కడ బెనిఫిట్ అయ్యే అకౌంట్ ఏది హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. అందులో అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతది. ఆంధ్ర బ్యాంక్‌లో తగ్గుతది. ఓకే. కాబట్టి ఆంధ్ర బ్యాంక్ అనేది మనం కింద ఇస్తాం. హెచ్‌డిఎఫ్‌సి అనేది పైన అక్కడ వోచర్‌లో. ఓకే. తర్వాత 42,000 అనేది ఎంటర్ చేస్తాం. ఓకే. ఇది కూడా మనం ఏ వోచర్‌లో తీసుకోవాలి అంటే సింపుల్ కాంట్రాలోనే తీసుకోవాలి. కాంట్రాలోనే మనం బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎంటర్ చేస్తామన్నమాట. సో, ఆంధ్ర బ్యాంక్ టు హెచ్‌డిఎఫ్‌సి 42,000. ఓకే. సో, ఇక్కడ పైన వచ్చేసి మనకి బెనిఫిట్ అయ్యేది హెచ్‌డిఎఫ్‌సి, ఇక్కడ లూజ్ అయ్యే అకౌంట్ ఆంధ్ర బ్యాంక్ దట్ ఈస్ రూ. 42,000 అనమాట. ఓకే. ఇక్కడ నేను సింపుల్‌గా సేవ్ చేసేస్తున్నా. డీటెయిల్స్ అన్నీ మనం ఇవ్వాలనుకున్నప్పుడు ఇవ్వచ్చు. ఓకే. సో, దట్ ఈస్ అబౌట్ ద వోచర్. ఓకే. సో, ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ నుంచి హెచ్‌డిఎఫ్‌సికి రూ. 42,000 ట్రాన్స్‌ఫర్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ డొనేషన్ రిసీవ్డ్ త్రూ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. సో, నాకు డొనేషన్ వచ్చిందంటే క్యాష్ వచ్చినట్టే. కాకపోతే మనకి బ్యాంకు చెక్ ఇచ్చారు వాళ్ళు అంతే. క్యాష్ వస్తున్నట్టే. కానీ ఇది డిపాజిట్ కాదు, విత్‌డ్రా కాదు, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ కాదు. కాబట్టి మనం కాంట్రా వోచర్‌లో తీసుకోవద్దు. మనకు వస్తుంది కాబట్టి రిసిప్ట్ వోచర్‌లో తీసుకోవాలి. ఓకే. ఫస్ట్ ఏ వోచర్‌లో ఈ ట్రాన్సాక్షన్ ఎంటర్ చేయాలనేది ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ అది మనం గుర్తించాలి. ఓకే. సో, డొనేషన్ రిసీవ్డ్ త్రూ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అంటే ఇక్కడ ఫస్ట్ ఈ వోచర్ అనేది నేను రిసిప్ట్ వోచర్‌లో ఎంటర్ చేయాలి. ఓకే. సో, ఓకే. సో, ఇక్కడ ఏంటి డొనేషన్ వచ్చింది హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ త్రూ అనమాట. రూ. 10,000. ఓకే. సో, డొనేషన్ రిసీవ్డ్ త్రూ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 10,000. ఓకే. సో, ఇక్కడ వచ్చేసి నేను రిసిప్ట్ ఓపెన్ చేస్తా. ఓకే. పేమెంట్ ఓపెన్ అయింది. సో, రిసిప్ట్ ఓపెన్ చేస్తా. త్రూ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కదా. ఓకే. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డొనేషన్ రిసీవ్డ్. ఓకే. రూ. 10,000. ఒక్కసారి నేను ట్రాన్సాక్షన్ ఓపెన్ చేస్తున్నా. ఓకే. సో, డొనేషన్ రిసీవ్డ్ త్రూ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 10,000. ఓకే. సో, డొనేషన్ రిసీవ్డ్ త్రూ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ రూ. 10,000. ఓకే. రిసిప్ట్. ఓకే. సో, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఓకే. నేను సింపుల్‌గా సేవ్ చేసేస్తున్నా. రైట్. సో, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏముందో చూద్దాం. ఎస్‌బీఐ నుంచి హెచ్‌డిఎఫ్‌సికి నేను రూ. 15,500 ట్రాన్స్‌ఫర్ చేస్తున్నా. ఓకే. ఈసారి నేను ఏం చేస్తున్నా ఎస్‌బీఐ బ్యాంక్ నుంచి హెచ్‌డిఎఫ్‌సికి రూ. 15,500 ట్రాన్స్‌ఫర్ చేస్తున్నా. ఫస్ట్ ఈ ట్రాన్సాక్షన్ అనేది ఏ వోచర్‌లో ఎంటర్ చేయాలి క్వెషన్. సో, ఫస్ట్ ఈ వోచర్‌ని నేను ఏ వోచర్‌లో ఎంటర్ చేయాలి? ఈ ట్రాన్సాక్షన్ ఏ వోచర్‌లో ఎంటర్ చేయాలంటే
ఇది బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ కాబట్టి నేను కాంట్రా వోచర్లో ఎంటర్ చేయాలి. ఓకే. ఇక్కడ బెనిఫిట్ అయ్యే అకౌంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, లూజ్ అయ్యే అకౌంట్ ఎస్బీఐ బ్యాంక్. ఓకే. ఏ అకౌంట్ ఎక్కడ ఎంటర్ చేయాలో అర్థమైంది కదా. అండ్ వచ్చేసి అమౌంట్ ఎంత 15,500. ఓకే. సో ఎస్బీఐ టు హెచ్డిఎఫ్సి 15,500. ఓకే. ఓకే, ఫస్ట్ వోచర్ కాంట్రా, ఎస్బీఐ టు హెచ్డిఎఫ్సి. ఓకే, ఎస్బీఐ టు హెచ్డిఎఫ్సి దట్ ఈస్ 15,500. ఓకే. సో ఇక్కడ ఎస్బీఐ నుంచి హెచ్డిఎఫ్సికి 15,500 రూపీస్ ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఓకే, ఎస్బీఐ నుంచి హెచ్డిఎఫ్సికి 15,500 రూపీస్ ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఓకే. సో సింపుల్గా సేవ్ చేసేస్తున్న డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకున్నా. ఓకే. దెన్ నెక్స్ట్ ఆంధ్ర బ్యాంక్ టు ఎస్బీఐ బ్యాంక్. సో ఈసారి నేను ఏం చేస్తున్నా, ఆంధ్ర బ్యాంక్ నుంచి ఎస్బీఐకి ట్రాన్స్ఫర్ చేస్తున్నా. సేమ్ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్, కాంట్రా వోచర్లో ఎంటర్ చేయాలి ట్రాన్సాక్షన్. ఓకే. ఆంధ్ర బ్యాంక్ లూజ్ అయ్యే అకౌంట్, ఎస్బీఐలో అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అమౌంట్ ఎంత అంటే 23,500. ఓకే. సో ఆంధ్ర బ్యాంక్ టు ఎస్బీఐ 23,500. ఓకే. కాంట్రా వోచర్ ఆల్రెడీ ఓపెన్ అయి ఉంది. ఆంధ్ర బ్యాంక్ టు ఎస్బీఐ. ఓకే. 23,500. ఒకసారి చెక్ చేస్తే ట్రాన్సాక్షన్ ఆంధ్ర బ్యాంక్ టు ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంక్ టు ఎస్బీఐ 23,500. ఓకే. సో 23,500. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఓకే. దెన్ నెక్స్ట్, సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ అండ్ లాస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి అంటే క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఆంధ్ర బ్యాంక్. సో ఇక్కడ నేను ఏంటంటే ఆంధ్ర బ్యాంక్ నుంచి క్యాష్ని విత్డ్రా చేస్తున్నా 33,000 రూపీస్. ఓకే. సో ఆంధ్ర బ్యాంక్ నుంచి క్యాష్ని విత్డ్రా చేస్తున్నా 33,000 రూపీస్ విత్డ్రా చేస్తున్నా. ఓకే. సో ఇది కూడా మనం కాంట్రా వోచర్లోనే ఎంటర్ చేసాం, ఎందుకంటే ఆంధ్ర బ్యాంక్ నుంచి విత్డ్రా చేస్తున్నా నేను 33,000 రూపీస్. ఓకే. కాబట్టి ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ అని రావాలి, క్యాష్ అకౌంట్ అని రావాలి. ఇక్కడ మనకి బెనిఫిట్ అయ్యే అకౌంట్ ఏముంది, క్యాష్ అకౌంటే కదా ఇక్కడ బెనిఫిట్ అయ్యేది. అంటే ఆ క్యాష్ అకౌంట్లో మనకి పెరుగుతుంది అమౌంట్. ఓకే. ఆంధ్ర బ్యాంక్ అకౌంట్లో మనకి తగ్గుతుంది. ఎంత 33,000 రూపీస్ అనమాట. ఓకే. సో ఇలా ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు నెగిటివ్ క్యాష్ కాస్త పాజిటివ్ క్యాష్ అయిపోయింది. ఓకే. సో సింపుల్గా నేను ఇక్కడ ఇది సేవ్ చేసేసుకుంటున్నా. సో ఈ ట్రాన్సాక్షన్ కూడా ఒకసారి నేను చెక్ చేస్తాను. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఆంధ్ర బ్యాంక్ 33,000. ఓకే. సో క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఆంధ్ర బ్యాంక్, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఆంధ్ర బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ తగ్గుతుంది, క్యాష్ అకౌంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. సో 33,000 రూపీస్ సేవ్. ఓకే. ఇలా నేను ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇక్కడ నేను ఎంటర్ చేసేసాను వోచర్స్ లాగా. అండ్ ఇక్కడ నేను ఎస్కేప్ చేసి బయటకు వచ్చేసిన. అండ్ ఇక్కడ మొత్తం ప్రాబ్లం ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ చేసిన తర్వాత అండ్ మనకి శాంపిల్గా మనకి కొన్ని ఆన్సర్స్ కూడా ఉంటాయి. సో వాటితో చెక్ చేస్తే మనం చేసిన ప్రాబ్లం అంత కరెక్ట్గా ఉందా లేదంటే ఏమన్నా ప్రాబ్లమ్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ ఏంటంటే మనకి 90-100 ప్రాఫిట్ వస్తుంది. సో ఒకసారి చూద్దాం, మనకి రిపోర్ట్స్లోకి వెళ్దాం. రిపోర్ట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడ వచ్చేసి మనకి నెట్ ప్రాఫిట్ వచ్చేసి ఏంటంటే 9,200. సో ఇక్కడ 9,200 అనేది ఇక్కడ మనకి ప్రాఫిట్ అనమాట, నెట్ ప్రాఫిట్ దట్ ఈస్. ఓకే. దెన్ బ్యాలెన్స్ షీట్ వచ్చేసి 4,09,200. ఇప్పుడు నేను ఎస్కేప్ చేస్తున్నా. తర్వాత బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేస్తున్నా. బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి వచ్చేసి మనకి లయబిలిటీ సైడ్ ఎంత ఉంది 4,09,200 అండ్ అసెట్ సైడ్ కూడా మనకి 4,09,200 అనేది ఉంది. సో ఇది కూడా మ్యాచ్ అయిపోయింది. సో 4,09,200 అనేది మ్యాచ్ అయిపోయింది. దెన్ ట్రయల్ బ్యాలెన్స్ అనేది 4,10,000 రూపీస్ ఉండాలి. సో ఇప్పుడు నేను ఎస్కేప్ చేశాను. తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోకి వెళ్తున్నా. తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ ఓపెన్ చేస్తున్నా. సో ట్రయల్ బ్యాలెన్స్లో ఇక్కడ ఏంటంటే మనకి డెబిట్ బ్యాలెన్స్ అండ్ క్రెడిట్ బ్యాలెన్స్ వచ్చేసి ఎంత అంటే 4,10,000 రూపీస్. సో 4,10,000 రూపీస్. సో అన్నీ మ్యాచ్ అయ్యాయి ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన ఏవైతే ఆన్సర్స్ ఉన్నాయో సో అన్నీ మ్యాచ్ అయ్యాయి. కాబట్టి ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే నేను చేసిన ప్రాబ్లం ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో ఇదంతా మనం కరెక్ట్గానే ఎంటర్ చేశానని అర్థం అనమాట. సో ఇలా మనం ఏంటంటే స్పెసిఫిక్గా బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్స్, క్యాష్ డిపాజిట్, క్యాష్ విత్డ్రా ఇవన్నీ మనం ఏంటంటే ఖచ్చితంగా ఎందులో చేయాలి, మనం కాంట్రా వోచర్లో అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ తర్వాత మన దగ్గర నుంచి క్యాష్ వెళ్ళిపోతుంది, అది త్రూ చెక్ అయినా క్యాష్ అయినా అది మనం పేమెంట్లో తీసుకుంటాం. ఒకవేళ కంపెనీకి త్రూ చెక్ ద్వారా ఏమైనా వచ్చినా లేదంటే క్యాష్ వచ్చినా అది మనం రిసిప్ట్లో అయితే తీసుకుంటాం అనమాట. సో ఈ 3 బేసిక్ వోచర్లో మనం వోచర్స్లలో ఎలాంటి
డౌట్ అనేది ఉండొద్దనమాట. ఓకే. సో, అది మనకి టాలీ ప్రైమ్‌లో ఇక్కడ సెకండ్ ప్రాబ్లమ్ అయితే నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ మీకు అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు. అండ్ నేనైతే రెడీగా ఉన్నాను మీకు మీ డౌట్స్‌ని సాల్వ్ చేయడానికి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.